బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి కుట్ర జరిగిందా లేదా ఒక మాటలో మీరు చెప్పారు క్లియర్ గా కుట్ర జరిగి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని మీరు అంటాం. ఒకటి చూడగానే మనకి ఏం అర్థమైంది ప్రైమ్ ఫెసి లా ఏం చెప్తుందంటే మనం ఏదైతే చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంది ఫస్ట్ మన దృష్టి దేని మీద పడుతుంది ఇన్ని రోజులు ఏంది వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఇప్పుడు అంటే మాగంటి సునీత మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు తీసుకొచ్చిండ్రో లేకపోతే ఇంకోటి మాగంటి సునీత మీద ఇన్ని రోజులు పగ తీసుకోలేదు ఇప్పుడు పగ తీసుకోవడానికని ఈ యొక్క ఆయుధాన్ని వాడుకుంటున్నారా ఆమె ఎలక్షన్ ని ఆమె ఓడగొట్టడానికి అని చెప్పి వీళ్ళు ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్ ని పబ్లిక్ ఇష్యూ కింద కన్వర్ట్ చేసేసి ఆమెను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారా దో ఇట్ ఈస్ బెనిఫిటెడ్ టు అదర్ పార్టీస్ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇవాళ బీజేపీ పోటీలో లేదని అనుకోనికి లేదు కదా బీజేపీ కూడా పోటీలు ఉంది కాంగ్రెస్ కూడా పోటీలు ఉంది వీళ్ళు చేసినారా వాళ్ళు చేసినారు బీఆర్ఎస్ అయితే దేర్ ఇస్ ఎ ట్వీట్ క్లియర్ గా కాంగ్రెస్ ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు సరే బీజేపీ చేసిందా లేదా అనేది పక్కన పెడితే మీ వర్షన్ క్లియర్ గా కనిపిస్తుంది కదా బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఆవిడ నుంచి వాళ్ళ పార్టీ క్యాండిడేట్ ఇప్పుడు సునీత గారు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించి ఎన్ని ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ అని చెప్పి డైరెక్ట్ గా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నప్పుడు మాకు సంబంధం లేని చోట మేము ఎందుకు చేస్తామండి అలాంటప్పుడు వీళ్ళు ఇంకా ఎవరు లేక అధికారాలు ఉన్నది వీళ్ళ పార్టీ వాళ్ళ రోజు తెలంగాణలో సో డెఫినెట్లీ వీళ్ళే చేస్తున్న కుట్ర అది క్లియర్ గా తెలుసు అందుకే కదా బీఆర్ఎస్ ఇప్పుడు ఒప్పుకుంటుంది అందుకే వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు క్లియర్ గా కూర్చొని బీజేపీ పోటీలో లేదని మేము పోటీలో లేక కదండి మేము ఉన్నామనే చెప్తున్నాం 100% ఉంది కాబట్టి మేము క్లీన్ పాలిటిక్స్ చేస్తాం మేము ఇలాంటివన్నీ అడ్డదారులు దొక్కే అలవాటు మాకలేదు మేము క్లీన్ పాలిటిక్స్ చేస్తాం కాబట్టి ఇలాంటి వాటి ఇన్వాల్వ్ కాకుండా మా పని అది ఎవిడెన్స్ నా దగ్గర ఎందుకంటే మీరు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడగండి ట్విట్టర్ లో పెట్టింది మీ గురించి వాళ్ళని అడగండి ఎవిడెన్స్ మేమే onus is not us onus is on the BRS party ask the BRS party about the evidence is not us we have not tweeted anything against you so BRS is alleging that you are being BJP stand here you people are behind BJP stand ఏంటి అసలు విషయం BJP stand ఏం లేదండి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మేము మాత్రం మా ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ గుడ్ క్యాండిడేట్ ఆయన ఎంతో చరిత్ర ఉంది ఆయన ఎంతో కష్టపడి ఇవాళ రోజు జూబ్లీ హిల్స్ లో ఆయన యొక్క ప్రచారం తో పాటు ఆయన దూసుకుపోయి అక్కడ ప్రజలను మన్నలు పొంది ఆయన వంతన చేసుకుంటూ వెళ్తున్నారు ఒప్పుకుంటారా కాంగ్రెస్ ఓడిపోయే ఛాన్స్ ఉంది అంటే అక్కడ పోటీ కేవలం బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది కాంగ్రెస్ అయితే ఒప్పేసుకుంటారేంటి మీరు ఈ విషయాన్ని అసలు ఏం చూస్తున్నారు మీరు అంటున్నారు సునీత తప్పు అని మీరు చెప్తున్నారు ఒకటి నిర్ధారణ కాకుండా నేను వాళ్ళది తప్పనట్లేదు సునీత గారు తప్పని అనట్లేదు జనాలకి సమాధానం తెలియపరచాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందని సునీత గారికి ఉందని చెప్తున్నారు చెప్పాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందని సునీత గారికి ఉంది ఇది ఒక అబద్ధం అయితే అబద్ధం అని ఉందండి ఎందుకంటే ఇక్కడ పెద్ద మీద ఇష్యూ వస్తుంది వాళ్ళకి ఎలా తెలుస్తుంది నామినేషన్ అఫిడవిట్ లో మీరు ఏం పెడతారు అక్కడ నామినేషన్ అఫిడవిట్ పెట్టింది మీ పార్టీ క్యాండిడేట్ కిందనే కదా మీరు టికెట్ ఇచ్చి పెట్టించారు నామినేషన్ అఫిడవిట్ లో జనరల్ అన్ని నిజాలే చెప్పాలి సో ఏది నిజం ఏది అబద్ధం అనేది బీఆర్ఎస్ పార్టీ అండ్ సోకాల్ సునీత గారే కదా బయటకు చెప్పాలి అబద్ధమైతే అబద్ధమని చెప్పండి నిజమైతే నిజమని వచ్చి చెప్పండి మీరు చెప్తున్నారు తెలియదు అని చెప్పి వాళ్ళు అదే మాట వాళ్ళని బయటకు వచ్చి వాళ్ళకి చెప్పాలండి నాకు తెలియదు కాదు ఇక్కడ ఒకటి కృష్ణకాంత్ గారు ఇక్కడ క్లియర్ గా చెప్పండి ఒక మాటలో చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు ఒకవేళ సునీత గారికి తెలిసి చేస్తే తప్పు అన్నారు అదే మొదటి భార్యకి ఆల్రెడీ తెలిసి ఇన్ని రోజులు సైలెంట్ ఆమె అయితే ఎలక్షన్ లేదు కదా ఇప్పుడు నేను అంటుంది ఇప్పుడు అది తప్ప ఒప్ప ఆమెకి లీగల్ రైట్స్ ఉన్నాయా లేదా ఆమెకి ఆస్తుల హక్కులు వస్తాయా లేదా అవన్నీ కోర్టులో తెచ్చుకోవాల్సిన విషయం ఏంటి ఒపీనియన్ కాదు ఇప్పుడు యాజ్ ఎ అడ్వకేట్ గా చెప్పండి తప్ప కాదా యాజ్ ఎన్ అడ్వకేట్ యాజ్ ఎన్ అడ్వకేట్ గా కోర్టులో ఏం కేసు వేశారు దాన్ని బట్టి నేను దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ ఇక్కడ తప్ప ఒప్ప నేను చెప్పలేను ఇక్కడ చెప్తా వినండి నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే కోర్టు అడగదా కోర్టు ఇన్ని రోజులు తెలిసి నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అనేది అది ఆస్తి విషయాలు అడుగుతుంది ఈ ఎలక్షన్ విషయాలు ఎందుకు అడుగుతుంది ఎలక్షన్ కాదు సెకండ్ వైఫ్ ఉందని తెలిసి సైలెంట్ గా ఉన్నావు అదే చెప్తున్నా వినండి ఇప్పుడు కోర్టు ఎప్పుడు అడుగుతుంది మీరేమైనా ఆస్తి తగాదాలు వేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత అసలు ఈ లీగాలిటీస్ ఏంటి అసలు వీళ్ళ పెళ్లి అయింది డివోర్స్ అయిందా లేదా ఫస్ట్ మ్యారేజ్ అసలు ఏంటి అసలు అయితే నిజంగా హక్కులు ఎవరెవరుకున్నాయి దాని పరంగా అసలు సెకండ్ మ్యారేజ్ ఈ లెక్కన ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ ఇంకా డిగ్రీ రాకపోతే మరి సెకండ్ మ్యారేజ్ వాడి కిందనే వస్తుంది కదా ఇన్ని రోజులు ఎందుకు ఛాలెంజ్ చేయాలంటే ఇన్ని రోజులు ఆస్తి విషయాలు రాలేదు అండ్ మేము ఇన్ని రోజులు నేను డివోర్స్ అది డిస్మిస్ అయిన తర్వాత నేను దాన్ని పర్సూ చేయలేదు నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను బట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి ఇదే అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇప్పుడు మా ఆస్తి తగాదాలు వచ్చాయి కాబట్టి మేము ఇప్పుడు ముందుకు వచ్చామని చెప్పి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు అది ఆస్తుల వరకు నేను చెప్పేది ఇప్పుడు
ఎలక్షన్స్ పరంగా నేను మాట్లాడుతున్నా, కేవలం ఎలక్షన్స్ పరంగా. మీరు రెండు క్వశ్చన్స్ ఇక్కడ. ఒకటి, వీళ్ళు ఎలక్షన్స్ ముందే ఎందుకు బయటకు వచ్చారు? ఫస్ట్ ఫ్యామిలీ అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళ హస్తం ఉంది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు. అది వేరే విషయం. సో 100% దేర్ ఇస్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దేర్. ఆ పొలిటికల్ పరంగానే ఇది ఒక వ్యూహం లాగా తెలుస్తుంది. అది ఓకే, జనాలు కామన్ గా చూస్తున్నారు, ఎవరికైనా తెలుస్తుంది. అది కూడా చెప్తున్నా, సెకండ్ లీగాలిటీ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇంతకు ముందు ఒక అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారం నడుచుకుంటూ వస్తున్నారు. బట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒకసారి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరిగినట్టు అది నేను చెప్పలేను. అండర్స్టాండింగ్ ఇట్ సీమ్స్ లైక్ ఎందుకని నేను ఫస్ట్ ఫ్యామిలీకి సెకండ్ ఫ్యామిలీకి అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే గోపీనాథ్ గారు బతుకున్నంత కాలం ఆయన గొడవలు కాకుండా ఆయన మేనేజ్ చేశారా? అది మనం చూస్తే బ్యాలెన్స్ చేశారు. అది నేను ఇప్పుడు అది ఇష్యూస్ ఏదో సాల్వ్ చేద్దాం అనుకునే లోపల అండర్స్టాండింగ్ లేకపోతే పేరు మూడు దఫాలుగా భార్య అని అక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు అఫిడవిట్ లో ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి చెప్పాలి. బట్ దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్, అందుకే బయటకు రాలేదేమో అనుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ నాట్ కన్ఫర్మింగ్, బట్ దెర్ ఈస్ ఇలా కూడా ఆలోచించాలి కదా. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మదర్ మాట్లాడుతూ, నేను మధ్యలో గోపీనాథ్ని అడిగితే నేను చూసుకుంటున్నాను, అదే మొదటి భార్య కొడుకు సంగతి నేను చూసుకుంటున్నాను, ఏ హెల్ప్ ఉన్నా నేను చేస్తానని చెప్పాడు అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే దేర్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ సమ్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళకి ముందు తెలుసు గోపీనాథ్ గారు క్లియర్గా మొదటి భార్య యోగక్షేమాలు చూసుకుంటున్నారు, వాళ్ళ కొడుకు గురించి చూసుకుంటున్నారు. ఆ విషయం ఇంట్లో మరి సునీత గారికి తెలిసి ఉండొచ్చా లేదని వీఆర్ నాట్ కన్ఫర్మింగ్, బట్ దెర్ ఈస్ ఎ కేస్ కదా. సో ఇట్ ఈస్ క్లియర్, వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇన్ని రోజులు. అదైతే అర్థమవుతుంది కదా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ సునీత గారిని పూర్తిగా ఇప్పుడు అండర్స్టాండింగ్ లో సునీత గారు నేనే భార్య అని చెప్పి, ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు రాలేదు కదా సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లో ఉండొచ్చు. నేను చెప్తా ఒకటి వినండి. ఇప్పుడు మనం వాళ్ళ పర్సనల్ విషయాలు అసలు జోక్యం చేసుకోకూడదు. నేను అలా చెప్పట్లేదు, అదే కరెక్ట్ వస్తున్నా. ఇప్పుడు మనం వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్ ఉంది ఏంటనేది దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నేను ఇక్కడ కేవలం ఒకటి నా కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి. సునీత గారు ఇక్కడ షీఈ్ నామినేటెడ్ క్యాండిడేట్ బీఆర్ఎస్ తరఫున, ఆమె టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆమె అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారు. సో ఇది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళింది ఇప్పుడు ఈ ఇష్యూ. ఎందుకంటే పబ్లిక్కి తెలియాల్సింది ఉంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి అనేది. అంటే ఫాల్స్ ఎఫిడవిట్ ఇచ్చారా, ఒరిజినల్ ఎఫిడవిట్ ఇచ్చారా ఏంటి అనేది, ఆ మినిమం ఆ ఆన్సర్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, సునీత గారు చెప్పాలి. సో నేను ఇక్కడ అడిగేది, ఇక్కడ మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏదైతుందో అది బీఆర్ఎస్ అడగాలి ఫస్ట్. అసలు మీరు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్యూస్ గురించి మీకు తెలుసా? ఇప్పుడు ఇది ఈ ఇష్యూ